సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ఎక్కడెక్కడైతే గాలిలో మరి దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదములు, దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా పట్ల తండ్రి, నీ పాదాలకు స్తోత్రం, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ రక్తముతో నది లాంటిది తండ్రి. ఆ నదిలో మా పాపాలు కడిగినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పాపాలే కాదు తండ్రి, ఈ లోక ప్రజలందరి పాపాలు కడగడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి, నయనానికి స్తోత్రం, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేశాన్ని బాగు చేయండి, ప్రజల్ని రక్షించండి నాయనా. ప్రభా, సంఘాలను ఉత్సవపరచండి, ఆత్మచేత నింపండి, వాడుకోండి తండ్రి. ప్రభా తండ్రి, నాయనా నీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ కార్యములు తండ్రి ఎంతో అపారమైనవి తండ్రి. ప్రభా తండ్రి, నాయన నిత్యము పూజార్హుడవు తండ్రి. నాయన స్తోత్రం స్తోత్రం తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఈ విధంగా తండ్రి నాయన నీ మాటల చేత తండ్రి అనేకులను తండ్రి రక్షించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా తండ్రి నాయన విధంగా తండ్రి నాయన ప్రతి వంశంలో ఆయా రీతిలో ఉన్న ప్రజలందరికీ నీ మాటలను తన ద్వారా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మీ హృదయం మీరు తండ్రి ప్రజల హృదయం తెరివిచ్చి వారితో తండ్రి వారి రక్షణ కార్యం జరిగించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి బిడ్డను తండ్రి దర్శించండి, వారి రోగాలను ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ నాయన మీ కృపను నీ సహాయం కోరుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము మరి నిర్గమకాండం 13, 14 అధ్యాయాలు మనము ధ్యానించుకోబోతున్నాం. మరి దేవుడు మరి మనకు ఆయా రీతిలుగా దేవుడు సహాయం చేయాలని మనం ఎల్లప్పుడూ దేవుడు మనకు సహాయం చేసేవాడు. కాబట్టి మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాను, ఇజ్రాయిల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ ఫలము సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరును దాస గృహమైన ఈజిప్టు దేశం నుండి బయలుదేరి వచ్చి దినము జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించాను. పులిసిన దేదియు తినవద్దు. అబీబు నెలలో ఈ దినము నుండే మీరు బయలుదేరి వచ్చి తిరగదా. యెహోవా నీకు ఇచ్చినదని మీ పితలతో ప్రమాణం చేసిన కనాను దేశము, హిత్తీయులు, అమోరీయులు, హివీయులు, యెబూసీయులు నివాసమైన నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించి తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవాకు పండగ ఆచరించవలెను. పులిసిన వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేది నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములు అన్నిటిలోనూ పొంగని నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నేను ఈజిప్టు నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినది నిమిత్తము పొంగని రొట్టెలను తినుచు నన్ను నీ కుమారులను తెలియజెప్పవలెను. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు చూస్తుంటున్నాం. మరి అబీబు నెలలో వారు ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చినారు కాబట్టి యెహోవానికి ఇచ్చిన మీ పితరులతో ప్రమాణం చేసిన దేశం అనగా హిత్తీయులు, అమోరీయులు, హివీయులు నివసించే దేశం నుంచి వారిని మరి పక్కకి మరి తొలివేసి మిమ్మల్ని ఆ దేశంలో ఉంచెదను, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను అంటూ దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం పరిశుద్ధ లేఖనంలో. కాబట్టి మనం చూసినట్టయితే वो मुस्कुराए मैं हम होश को बैठे, वो मुस्कुराए हम होश को बैठे, वो फिर मुस्कुराए हम होश में आने वाले थे, वो फिर मुस्कुराए. కాబట్టి దేవుడు ఒక సంతోషాన్ని అనగా ఎన్నో ఏళ్ళ నుంచి బానిసత్వంలో ఉన్న వారికి ఒక సంతోషమైన వార్తను వారికి తెలియజేస్తున్నారు. ఆ సంతోషాన్ని చూడడానికి వారికి అసలు గిచ్చి చూసుకుంటే కూడా వారికి నిజమేనా మనం బానిసత్వం నుంచి బయటకు వచ్చినామా అనే ఆనందం, వారు ఎన్నో ప్రయాసాల నుంచి దేవుడు వారికి ఒక విముక్తి ప్రదేశానికి వారిని తీసుకుపోతున్నాడు. కాబట్టి
घर से निकले थे मालिक थे। మరి మనం చూసినట్టయితే మరి ఇంటి నుంచి కదిలినాం, మరి ఇంటి నుంచి బయటికి వచ్చి ఉంటాము. మరి అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో మరి మరి కబరిస్తాన్ ఉంది, మరొక ప్రాంతంలో మంచి ప్రదేశం ఉంది. కాబట్టి మనం అదే రస్తాలో మరి శవాలు గుంచే ఏరియాలోకి వెళ్తున్నప్పుడు ఒక ఎముక మీద కాలు పెట్టినప్పుడు, తమ్ముడు చూసుకొని వెళ్ళినాయన, నేను ఒక మనిషినే అని ఆ ఎముక మాట్లాడుతుంటుంది. కాబట్టి మనల్ని దేవుడు ఒక మట్టిలో నుంచి ఒక ఎముకను తీసి మరి అవ్వను తయారు చేసిన దేవుడు, మట్టి నుంచి ఆదామును తయారు చేసిన దేవుడు మరి చూసుకొని వెళ్ళండి అంటున్నాడు. అంటే మీ జీవితాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు నరకానికి వెళ్ళాలన్నా పరలోకానికి వెళ్ళాలన్నా అనేది మనము సరైన దిశలో నడవాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి అబీబు నెలలో వారు పాటించాల్సిన విధానం ఏదనగా 7 రోజులు మరి దాన్ని తినాలి, పులిని రొట్టెలు తినాలని మనం అక్కడ చూస్తున్నాం. 7 దినములు నీవు పులిని రొట్టెలు తినవలను, 7వ దినమున యెహోవాకు పండుగ ఆచరించాలి. కాబట్టి ఈ పండుగను ఆచరించే విధానాన్ని మనము గమనించుకోవాలి. అదేవిధంగా ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే 9 నుంచి, యెహోవా ధర్మశాస్త్రమును నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఈజిప్టులో నుండి నిన్ను బయటికి రప్పించినను నాకు ఈ సమాచారం నీ చేతి మీద నీ సూచనగాను నీ కనులకు మధ్య జ్ఞాపకార్థంగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరమున ఈ కట్టడను దాని కాలములను ఆచరించాలి. కాబట్టి ఈ కట్టడను ఈ నియమకాలాన్ని నీవు తప్పగా మరి ఆచరించినట్లు మరి దేవుని ఆజ్ఞలను మీరకు ఏ విధంగా అయితే నువ్వు బానిసత్వంలో ఉన్నావో, ఏ విధంగానూ మరి బయటకు దేవుడిని రప్పించినాడో, కాబట్టి నీవు నడిపించిన దేవుని నీవు మర్చిపోకూడదు. కాబట్టి వీటిని మరి సంవత్సరమును ఈ కట్టడను దాని నియమకాలమును నీవు ఆచరించాల్సిందే, ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే అంటూ ఇక్కడ మరి యెహోవా ఈజిప్ట్ నుంచి బయటికి రప్పించిన యెహోవా దేవుడు మరి దేవుడు సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, మరి ఆయన సెలవిచ్చిన విధానాన్ని బట్టి ఆయన ఏ విధంగా నడిపించినాడో మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి 11 నుంచి, యెహోవా నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయులను దేశంలో నుంచి నిన్ను చేర్చి దానికి నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను. వాటిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్ల వెల ఇచ్చి విడిపించి దాని మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులో తొలి చూలు పిల్లనైన ప్రతి మగవాన్ని వెల ఇచ్చి విడిపించవలను. ఇక మీదట నీ కుమారులు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు ఇవి వారి చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఈజిప్టు నుండి మనల్ని బయటికి రప్పించిన ఫరో వాళ్ళు మనల్ని పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకునగా, యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఈజిప్టులో తొలి సంతానమేమి అంతయు సంహరించెను. ఆ హేతువు చేతనే నేను మగదైన ప్రతి తొలిచూలును పిల్లను యెహోవాకు బలిగా అర్పించేదను. అయితే నా కుమారులో ప్రతి తొలిచూలు సంతానం వెల ఇచ్చి విడిపించేదనని చెప్పాను. బాహుబలము చేత యెహోవా మనల్ని ఈజిప్టులో నుండి బయటికి రప్పించెను కనుక ఆ సంగతి నీ చేతి కింద సూచనగాను నీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండాలి. కాబట్టి ఏదైతే నేను మరి వెల ఇచ్చి మరి విడిపించాలా, తొలి సంతతి అనగా నేను మిమ్మను మరి ఈజిప్టు నుంచి మరి విడిపించాను అనగా అక్కడ ఉన్న దేశవాళీ దేవతలు వారిని రక్షించలేకపోయినప్పటికీ, మరి ఫరో తన హృదయాన్ని కఠినపరుచున్నప్పటికీ మరి దేవుడు మిమ్మల్ని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు
మిమ్మల్ని కాపాడే దేవుడు నిరంతరం మీరు జ్ఞాపకం చేసుకునాలా, నిరంతరము మరి వీటిని అనుసరించాలా అంటూ మరి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు మరి మరి సెలవిస్తున్నారు. కాబట్టి ఇజ్రాయేలును అందరినీ దేవుడు లేవీలుగా యాజకులుగా చేయాలనుకున్నాడు. ఒక యాజకులుగా అందరినీ చేయాలనుకున్నాడు. కానీ ఒక లేవి వంశస్థుని మాత్రమే యాజకుని చేయాల్సి వచ్చింది. కాబట్టి వారు చేసిన పొరపాట్ల వల్ల, వారు చేసిన కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనుల వల్ల ఈ విషయంలో మరి ఇలా జరిగినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, అదేవిధంగా మనం పరిశుద్ధ లేఖనాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకున్నట్టయితే దేవుడు మరి ఏ విధంగా మరి తన ప్రజలను నడిపిస్తూ వస్తున్నాడో, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడో మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి సంఖ్యాకాండంలో మరి 8వ అధ్యాయము 16వ వచనంలో ఇజ్రాయేలీలో వారు నా వంశము చేయబడిన వారు తొలి చూలు పిల్లైన ప్రతి వానికి, అనగా ఇజ్రాయేలీలో ప్రథమ ఫలం సంతతి అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. కాబట్టి దేవునికి ప్రతిష్ఠించబడిన వారిగా తొలి సంతతిగా ఉన్నారని మరి ఇక్కడ సంఖ్యాకాండంలో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి దేవుడు మరి ఆ విధంగా వారిని నడిపిస్తూ వస్తున్నట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ద్వితీయోపదేశ కాండంలో మనము అక్కడగా గమనించినట్లయితే మరి అక్కడగా కొన్ని మాటలు ఉంటాయి. కాబట్టి మరి దేవుడు మరి ఏ విధంగా ఆయన రాకడ కొరకై మరి దేవుడు సిద్ధపాటు కలిగి వారిని నడిపించేవాడిగా ఉంటాడో, ఏ విధంగా మరి తన బిడ్డలను మరి కాపాడేవాడిగా ఉంటాడో మనము పరిశుద్ధ లేఖనంలో ఆయా రీతులుగా దేవుడు తన ప్రజలను నడిపించినప్పుడు మనకు ఆ వ్యక్తుల జీవితాన్ని చదివినప్పుడు అర్థమయ్యేదిగా ఉంటుంది. కాబట్టి 2 దినవృత్తాంతముల గ్రంథాల్లో మరి 5వ అధ్యాయంలో చూసినట్టయితే మరి 2 దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయంలో మరి 11 నుంచి 13 వరకు అక్కడ గమనించినట్లయితే యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ కూడి ఉన్న యాజకులు అందరూ తమ వంతుల చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకొనిరి. ఆసాపు హేమాను ఏదాతును సంబంధమైన ఎవరును వారి కుమారులు వారి సహోదరులకు సంబంధికులను పాఠకులైనను లేవీలైనందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను తంబురలను చితారను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టు నిలిచిరి. వారితో కూడా పూరలను ఊదు యాజకులను 120 మంది నిలిచిరి. పూరలను ఊదువారు పాటలకు మరి ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేచు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవాకు మరి దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని స్తోత్రములు చేసిరి. కాబట్టి మరి ఇక్కడ మరి యాజకులు వారి సంబంధికులు వారు చేసిన పని మనము చూస్తుంటున్నాం. కాబట్టి నాటి దినాల్లో దేవదూతన వారి అరణ్యంలో మేఘస్తంభం, అగ్నిలో మరి పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో వారిని నడిపించడము, ఆనాడు వారి దేవదూతనే వారిని ఎర్ర సముద్రము దాటించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, వారికి కుడి ఎడమల మరి వారికి తోడుగా ఉంటూ మరి వారికి కాపుదల ఇస్తూ మరి దేవదూత నడిపించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మోషే తన దేవుని ఆజ్ఞలు ఏ విధంగా ప్రజలకు బోధిస్తూ ఆ రీతిలుగా ప్రజలకు మరి హెచ్చరిక చేస్తూ వారికి ముందు నడిచినాడో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా లేవి కాండంలో కూడా ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ ఒక దేవుడు మరి ఏ విధంగా తన ప్రజలకు మరి అద్భుతములు చేసి ఆశ్చర్య కార్యముల చేత నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి లేవి కాండము 16 2వ వచనంలో నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉన్నట్లు అతడు మందసం మీదికి కరుణాపీఠమును ఎదుట నున్న అడ్డ తెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పాను.
కాబట్టి అడ్డ తెర లోపలికి రాకూడదని చెప్పాను. కాబట్టి మరి దేవుడు ఎంతవరకు మనకు స్థాయి పెట్టినాడో అంతవరకే మనం ముందుకు వెళ్ళాలి అని ఆనాడు మరి మోషే అహరోనుకు హెచ్చరించడానికి దేవుడు అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనము ఒక్కొక్కసారి మరి దేవుడు చెప్పకమున్నా కానీ మనమే దాన్ని చేసేవారికి ఉంటాం. దేవుడు చెప్పినది చేస్తే సరిపోతుంది, కానీ మనకు దేవునికే సలహాలు ఇచ్చేంత వారం అయిపోతాం. కాబట్టి సోదరి సోదరులారా, అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును. మన సమస్యలు పరిష్కారం కొరకు ఆలోచించాలి, కానీ మనమే ఒక సమస్యగా ఉండకూడదు. మనమే సంఘానికి సమస్యగా ఉండకూడదు, మనమే దేశానికి సమస్యగా ఉండకూడదు, మనమే గ్రామానికి సమస్యగా ఉండకూడదు, మనమే కుటుంబానికి సమస్యగా ఉండకూడదు, మనమే బంధువులకు సమస్యగా ఉండకూడదు. కాబట్టి సమస్యలు మనము చేసేవారుగా ఉండకూడదు. వాటి పరిష్కారం గురించి దేవుని దగ్గర అడిగి వాటిని పొందుకునే వారిగా ఉండాలి. కాబట్టి సోదరి సోదరులారా, అదేవిధంగా దేవుడు మరి ఏ విధంగా అన్నాడు వారిని మరి దాస్యగృహమైన ఈజిప్టు నుంచి బయటికి రప్పించి ఉంటున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాలి. కాబట్టి ఈజిప్టు నుంచి బయలుదేరి రామశేషుకు వచ్చారు. సీనాయి అనగా 150 మైళ్ళు దూరంలో ఉన్నట్టు మనం చూస్తున్నాం, అనగా 250 కిలోమీటర్లు దూరము ఉన్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడికి వచ్చి మరి కొంతసేపు కొన్ని రోజులు అక్కడ ఉన్నట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి మరి అక్కడ నుంచి వారు ప్రయాణం అయిపోతున్నట్టు మనము చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి వీరు ప్రయాణం చేస్తూ ఆ రీతులుగా మరి దేవుని కార్యాలను చూస్తూ ఉన్నట్టు మనము గమనించుకోవాలి. కాబట్టి మరి హెచ్కేల గ్రంథంలో చూసినట్లయితే మరి దేవుడు మరి ఏ విధంగా మరి దేవుడు మరి సహాయం చేసినాడో, మరి కెరూబులు సెరాబులు మరి ఏ విధంగా దేవుని కొనియాడుతావో మనం చూస్తున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో లూకా సువార్తలో గమనించినట్లయితే లూకా సువార్తలో ఒక మాటను చూస్తుంటాం. అక్కడ మరి 2వ అధ్యాయంలో ఆయన కొన్ని మాటలు మనకు దయచేసేవాడిగా ఉంటాడు, తెలియజేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మరి 9 నుంచి 11 వరకు ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారికి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసేదను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి మీకు కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండును, మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్యం సమూహము ఆ దూతలతో కూడి మరి దేవుని సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునగాక అంటూ మరి అక్కడ మరి దేవదూతలు దేవుని కొనియాడునట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రతిగానాలు చేసినట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, దేవుని మరి వారు ఏ విధంగా మరి స్తుతించినారో, ఏ విధంగా కొనియాడినారో మనము లేఖనాల్లో చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి మనము నడిచే నడక కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోనాలా. కాబట్టి ఈజిప్టు నుంచి వారిని ఏ విధంగా మరి దేవుడు మరి నడిపించినాడో, ఆనాటి మరి ప్రజలను వారు ఎప్పటికీ దేవుని మర్చిపోకూడదు, ఎప్పుడు వారు దేవుని విడిచిపెట్టకూడదు. కాబట్టి పరిశుద్ధ లేఖనంలో మరి మత్తయి సువార్త 17:5 వచనంలో మరి ఇక్కడ చూసినట్టయితే 7వ వచనంలో 17:7 వచనంలో యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి, భయపడకూడదు చెప్పాను. కాబట్టి వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. కాబట్టి వారి యొద్దకు వచ్చినాడు, వారిని ముట్టినాడు, వారిని భయపడకు లేండి అని చెప్తాను. కాబట్టి దేవుడు షకీనా మహిమ మరి ఆయన మనకు నింపేదిగా ఉంటుంది. హెచ్కేల్ గ్రంథంలో షకీనా మహిమ గురించి
చూస్తాం 10వ అధ్యాయంలో. అదేవిధంగా దేవుని యొక్క మహిమను మనము మరి జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. సోదరులారా, దేవుడు మరి తన కృప చేత, తన ప్రేమ చేత నడిపించినప్పుడు ఆయన మరి ఎంత గొప్పవాడో, ఎంత కృపగలవాడో మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా మనం గమనించుకున్నట్లయితే మరి మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మేఘముల మీద కొనిపోబడదము కాగా మనము ఆయన సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి సదాకాలము ఆయనతో ఉండడానికి ఒక రోజు ఆయన రాబోతున్నాడు. ఆయన మనల్ని తీసుకుపోతుంటున్నాడు. ఆయన మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి మరి కృపగల దేవుణ్ణి, అటువంటి జాలిగల దేవుణ్ణి ఈరోజు మనము ఆయన మార్గంలో మరి ఏ విధంగా ఉంటున్నాం అనేది ఆలోచించుకున్నాలా. అదేవిధంగా చూసినట్లయితే 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలు పోనీయగా దేవుడు ఈ ప్రజలను యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఈజిప్టును తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైన ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రం అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయేలు యుద్ధ సన్నద్ధులై ఈజిప్టు నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. అతడు దేవుని నిశ్చయముగా దర్శించుచు, అప్పుడు మీరును నా ఎముకలను అక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేసుకుని ఉండెను. కాబట్టి వారు సుక్కోతు నుండి ప్రయాణమై పోయి అరణ్యం దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రి అనగా మరి ప్రయాణం చేస్తూ ఉండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమై రాత్రి వేళ అగ్నిస్తంభమై ప్రజలను ఎదుట తొలగిపోలేదు. కాబట్టి దేవుడు తొలగిపోకుండా వారిని నడిపించిన విధానాన్ని చూస్తున్నాం. కాబట్టి సోదరులారా, మరి లేవి వంశస్థులు ఏ విధంగా మరి దేవుని మరి మందసాన్ని అప్పటికే మరి దేవుడు ఏ విధంగా నడిపించినాడో, మరి ఆ విధంగా మోషే తన ప్రజలకు తోడుగా ఉంటూ అరణ్యంలో వారిని నడిపించిన విధానాన్ని చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్టయితే వారు చుట్టూ ఉన్న ఎర్ర సముద్రం మార్గమున వెళ్ళినారు. కానీ దగ్గర మార్గం ఏంటంటే ఇది మరి వారు చూడాలంటే మరి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వారు మరి ఫిలిస్తీ దేశం నుండి వారు నడిపించలేదు. కానీ ఎక్కడి నుంచి నడిపించినాడు? ఎర్ర సముద్రం. అంటే అది దగ్గర మార్గం. ఫిలిస్తీ దేశంలో దగ్గర మార్గమైనప్పటికీ వీరిని చుట్టూ తిప్పినాడు. ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గర మరి దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు మరి ఏ విధంగా ఫరో సైన్యాన్ని ముంచబోతున్నాడో అక్కడ ప్రజలు ఇజ్రాయేలు చూడబోతున్నారు. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడని, మరి ఆశ్చర్య కార్యాలు చేసేవాడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అదేవిధంగా దేవుడు మనకు తోడే ఉండేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో గమనించినట్లయితే మరి 14వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులతో తిరిగి పిహరోతు వరకు ఎదుట ఉన్న అనగా మిగ్దోలుకు సముద్రం మధ్యనున్న బయల్స్పోర్స్ ఎదుట ఉన్న దిగవలెను వారితో చెప్పుము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేయనని అనుకొనేను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలను అతని సమస్త సేనల వలను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఈజిప్టు వీళ్ళందరూ తెలుసుకుందురా నేను అలాగునా నేను. కాబట్టి ప్రజలు పారిపోటకు ఈజిప్టు రాజునకు
తెలువబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనం ఎందుకు ఇలాగూ చేసి మన సేవకులను ఉండకుండా ఇజ్రాయేలును ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనుచున్నారు. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకొని తన జనములను తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఈజిప్టు రథముల అన్నిటిని వాటితో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయాను. యెహోవా ఈజిప్టు రాజు అయిన ఫరో హృదయము కఠినపరచగా అతడు ఇజ్రాయిలును తరిమెను. అట్లు ఇజ్రాయిలు బలిమి చేత వెళ్ళిపోచుండిరి. ఇజ్రాయిలు అనగా ఫరో రథములు గుర్రములు అన్నిటినీ అతని రౌతులు అతని దండు అంతటిని బయల్స్పెరో ఎదుటన్న ఫీహరోతు సమీపమైన సముద్రము దగ్గరకు వారు దిగి ఉండగా వారిని కలుసుకున్నారు. కాబట్టి ఇక్కడ మరి సముద్రం దగ్గర వచ్చి కలుసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇజ్రాయేల్కి ఒక పక్క భయం ఉంది. అయ్యో మేము ఎందుకు వచ్చినాము, ఈజిప్టులో సమాధులు లేవని ఇక్కడికి మనం తీసుకుని వచ్చానని మోషే అనుకున్నాడు. కానీ ప్రభు మరి మాటను బట్టి మోషే విశ్వాసమును బట్టి మీరు భయపడద్దండి, మీరు ఈరోజు చూసిన మరి ఫరోను మరి రథంలోని వీటిని మరి ఎన్నడూ చూడరు అనగా ఫరో ఇంకా మీదట మీరు చూడరు. ఇది దేవుని ఒక అద్భుత కార్యము, ఇది ఒక దేవుని ఒక ఆశ్చర్య కార్యము చూడబోతున్నారు అని మరి మోషే గారు తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అదేవిధంగా చూసినట్టయితే మరి 9వ వచనంలో ఈజిప్టు అనగా ఫరో రథములు గుర్రములు అన్నిటి అతని గుర్రం రౌతులను అతడు దండు వారి తరిమి బయల్స్పెరో ఎదుటన్న పీహరోతునకు సమీపమైన సముద్రము దగ్గరకు వారిని దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయిలీలు కనులెత్తి ఈజిప్టు తమకు వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషే ఈజిప్టు సమాధులు లేవని ఈ అరణ్యమునకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఈజిప్టులకు బయటికి రప్పించి మమ్మల్ని ఎట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఈజిప్టులకు దాసులమవుదుము. ఈజిప్టు మేము నీతో కూడా చెప్పిన మాటను ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుటకే ఈజిప్టులకు దాసులమవుటే మేలని చెప్పుకొనిరి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు కలగబోచే రక్షణను మీరు ఊరకుండి చూడండి. మీరు నేడు చూచిన ఈజిప్టులను ఇక మీదట ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరకై ఉండవలెను ప్రజలందరితో చెప్పాను. కాబట్టి మీరేమి భయపడొద్దండి, ఊరక ఉండి చూడండి. కాబట్టి మరి వీరు ఈ విధంగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు. కాబట్టి సోదరులారా, ఏతాము నుండి పిహరోతు వరకు వారిని మరి తరిమినప్పటికీ మరి వారికి విమోచన దేవుడు కలగజేస్తూ వచ్చాడు, వారికి విడుదల కలగజేశాడు. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా మరి శాపం నుంచి దేవుడు తన ప్రజలైన వారిని మరి విడిపించేవాడిగా ఉంటాడు, తనను రక్షించేవాడిగా ఉంటాడు. తన మొరపెట్టిన వారికి దేవుడు ఖచ్చితంగా జవాబు ఇచ్చేవాడిగా ఉన్నట్టు మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం సోదరులారా. కాబట్టి మరి ఆయన ప్రేమను మర్చిపోకూడదు, ఆయన కృపను మనము మర్చిపోకూడదు. కాబట్టి క్రీస్తు ప్రేమ మనము బలవంతం చేస్తుందని మనము మన పౌలు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మరి ఈ రోజు చూసిన ఈ ఫరోను మరి మీరు ఎన్నడూ చూడరు, భయపడద్దండి, మీరు ఊరకుండండి, మీరేం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు అనుకున్నారు చేసే యుద్ధమైనా చేయాలా, లేదంటే బానిసంలో అయినా కావాలా, ఏదో ఒకటి చేయాలా, లేదా మనము మరి చనిపోవాలా, ఇదే వారికి ఏదో ఒకటి. మరి ముందు ఉన్నది వారికి దారి, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నొయ్యి అన్నట్టు వారికి ఎక్కడా తప్పించుకొని పోనీకలేదు. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగిందని మోషేను అడుగుతూ ఉంటున్నారు. కాబట్టి మరి వాళ్ళ దగ్గర మరి విల్లు మరి విధంగా తండ్రి మరి ఆ విధంగా ఖడ్గాలు మరి యుద్ధ రథాలు వారు తీసుకొని వచ్చారు. మరి వారు లొంగ తీసుకోవడానికి కావలసిన అన్ని ఆయుధాలు అన్నీ పట్టుకొని వచ్చినారు. యుద్ధానికి కావాల్సినవి అన్నీ వారు తెచ్చుకున్నారు. కాబట్టి అయినా కూడా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు, వారిని విడిపిస్తూ వచ్చినట్టు మనము లేఖనాల్లో చూస్తున్నాం
సోదరులారా, మనం 15వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అంతలో యెహోవా మోషేకు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పెను. నీవు నీ కర్రను చెత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్య అరే నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఈజిప్టుల హృదయములను కఠినపరచెదను, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేవకులను అతని రథములను వలనను అతని గుర్రము రౌతుల వలన నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలనను అతని రథముల వలన అతని గుర్రము రౌతుల వలన మహిమ తెచ్చుకుందును. నేనే యెహోవానని ఈజిప్టులు తెలుసుకుందరు. కాబట్టి మరి నువ్వెందుకు మొరపెడుతున్నావు? సాగిపో అన్నప్పుడు కర్రను పెట్టి ఎందుకు సాగిపో అనగా సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చేయడం మరి ఎంతో అద్భుతంగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ముందుకు సాగిపో అంటూ సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఇజ్రాయేలు ప్రజలకు ఒక విడుదల జరిగిన సంఘటనను మనం ఇక్కడ చూస్తుంటాం. మోషే యేసుక్రీస్తు ముందు గుర్తుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. సోదరులారా, మరి వారికి ఒక కోటగూడ లాంటి ఒక హేరు మరి ఫరో చేతిలో నుంచి దేవుడు తప్పించినాడు. కాబట్టి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అది మరి 20వ వచనంలో చదివినట్లయితే, అది ఈజిప్టులకు సేవకులకు ఇశ్రాయేలు సేవకులను నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారిని చీకటి కలిగేను, కానీ రాత్రి అది వీరికి వెలుగునిచ్చాను గనుక రాత్రి అంతయు ఈజిప్టు సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రపు వైపున తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించెను, దాన్ని ఆరే నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్య ఆరే నేల మీద నడిచిరి. ఆ నీళ్లు వారికి కుడి ఎడమల ప్రక్కన వారికి గోడ వలె ఉండెను. ఈజిప్టు ఫరో గుర్రము రౌతులను వారి మీదికి తరిమి సముద్రం మధ్య చేరిరి. అయితే సేవకులు జనము యెహోవా అగ్ని మేఘమైన స్తంభం నుండి ఈజిప్టులను దండు వైపు చూచి ఈజిప్టులకు దండును కలవరపరిచెను. వారు రథచక్రంలో ఊడినట్లు చేయగా వారు బహు కష్టముతో పడి తోలుచుండిరి. గాని అప్పుడు ఈజిప్టులకు ఇశ్రాయేలులకు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నారని చెప్పాను. కాబట్టి వీరికి ఎవరు యుద్ధం చేస్తున్నారు? ఎవరు వీళ్ళకి మరి యుద్ధం చేస్తున్నారంటే దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి అప్పుడు రాజు అధికారులు గుర్తించినాడు, అక్కడ రథం నడిపేవారు గుర్తించినారు, మనం వెళ్ళిపోదాం పదండి, వీరి పక్షాన మరి మోషే కాదు యుద్ధం చేసేది, దేవుడే వీరి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. కాబట్టి మరి పారిపోదాం అనుకున్నప్పటికీ వారు ఆ విధంగా కాలేదు. కాబట్టి నీళ్లు వారికి కుడి ఎడమల మరి ఎట్లా ఉన్నాయంటే గోడ లేకుండా మనము ఒక హిమాలయం పర్వతాన్ని పోతే ఎట్లా గోడలు ఉంటావో అట్లా గోడలు ఉన్నాయి వాళ్ళకి. అంటే నీళ్లు వారి మీదకి ప్రవహించకుండా ఒక గోడలాగా ఒక సిమెంట్ గోడ కట్టినట్టు దేవుడు అట్లా నిలబెట్టిపించినాడు. వారు క్షేమంగా ఇశ్రాయేలీయులు అవతలకు చేరుకున్నారు. అదేవిధంగా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసి వారితో నిబంధన చేసిన దేవుడు, వారిని కాపాడిన దేవుడుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా 26వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో ఈజిప్టు మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను కనుక ఈజిప్టులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్య నుండి ఈజిప్టులకు నాశనం చేశాను. నీళ్లు తిరిగి వారికి రథముల రౌతులను వారిని వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేల సముద్రం మధ్యన నడుచు మరి ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన గోడ వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఈజిప్టుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఈజిప్టులను సముద్రం మీద చూచిరి.
యెహోవా ఈజిప్టులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడిరి. యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. కాబట్టి వారిని నీళ్ళలో ముంచిన గొప్ప కార్యాలు మరి ఎక్కడున్న ఇశ్రాయేల్ అందరూ చూసినారు. అప్పుడు మోషే యెహోవా మీద, తన సేవకుడైన మోషే మీద నమ్మకం ఉంచినారు. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈజ్ నాట్ అబౌట్ యంగ్ అండ్ వరల్డ్, బట్ దిస్ ఈస్ ద గోల్. ఎవరు నమ్ముతారో, ఎవరు ఆయన నందు విశ్వాసం ఇస్తారో, చివరి వరకు ఉంటారో వారే దేవుని బిడ్డలు, వారే ఆయన రాజ్యానికి వారసులు. కాబట్టి సోదరుడా, సోదరి, ఈ యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా, నీ స్వకీయ రక్షకునిగా నువ్వు ఎరుగుదవా? ఇదే మిక్కిలి అనుకో సమయం, నేడే రక్షణ దినం. ఎర్ర సముద్రములో వారికి బాప్తిసం ఇచ్చిన దేవుడు, ఎర్ర సముద్రంలో మన గుడక మరి ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అటువంటి రక్షణ దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ రక్షణను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రక్షణ ఎవరికైతే లేదో తండ్రి, ఈ వాక్యం వింటున్నా నాయన, ఈ శబ్ద తరంగం ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి అనేకులకు రక్షణ కార్యం జరిగించమని, నీ గొప్ప కార్యం జరిగించమని నాయనా ప్రభా, ప్రజలకు తండ్రి నీ గొప్ప సూచక్రియలు, ఆత్మకార్యములు జరిగించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానమును నెలకొల్పి దురాత్మ శక్తులను, దుష్ట శక్తులను లయపరిచి దూరపరచుమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.